హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ యూపీఎస్సీ గర్ల్. ఈరోజు ఈ వీడియోలో నేను 18 మంత్స్ స్ట్రాటజీని యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా ఇదే స్ట్రాటజీని ఫాలో అవ్వండి అని చెప్పట్లేదు. స్ట్రాటజీ అనేది ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. సో ఒక ఐడియా కోసం ఇలాగా స్ట్రాటజీని ప్రిపేర్ చేశాను. మీకు నచ్చితే ఇదైనా ఫాలో అవ్వండి, లేకపోతే మీరు ఓన్గా అయినా స్ట్రాటజీని చేసుకోండి. ఎట్ ప్రెజెంట్ మనం ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం, అంటే ఓన్లీ 7 days కంప్లీట్ అయింది. డిసెంబర్ 2024 నుంచి మే 2026 వరకు కౌంట్ చేసుకుంటే మనకు ఓవరాల్గా 18 months ఉంది. 18 monthsలో మనం సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి. నేను ఎలా డివైడ్ చేశాను అంటే, ఈ 18 monthsని 3 months తీసుకొని 6 phases డివైడ్ చేశాను. మనము ఈ 6 phases ఎలా చదవాలి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రమ్ బేసిక్స్ నుంచి తెలుసుకుందాం. బేసిక్స్ అంటే ఎన్సీఆర్టీస్. ఫస్ట్ ఫేజ్లో అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. మనకు డిసెంబర్ ఓన్లీ 7 days కంప్లీట్ అయింది కాబట్టి డిసెంబర్ నుంచి తీసుకుంటున్నాను. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంత్లో ఏం చేయాలి అంటే ఎన్సీఆర్టీస్ 6th to 12th యూపీఎస్సీకి సంబంధించిన ఎన్సీఆర్టీస్ ఓవరాల్గా 40 ఉంటాయి. ఆ 40ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మనకు ఆ 40 కంప్లీట్ చేయడానికి 2 months టైం పడుతుంది 1 రీడింగ్కి. ఫస్ట్ రీడింగ్ని డిసెంబర్, జనవరిలో కంప్లీట్ చేయండి అండ్ రివిజన్ కూడా. సపోజ్ ఈరోజు ఒక బుక్ చదివితే రేపు నెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు నిన్న చదివిన బుక్ని రివిజన్ చేయండి. ఇలా 2 monthsలో 40 ఎన్సీఆర్టీస్ని కంప్లీట్ చేసిన తర్వాత ఫిబ్రవరి మంత్లో మీరు 6th to 10th ఎన్సీఆర్టీస్ని లీవ్ చేసి ఓన్లీ 11th and 12th ఎన్సీఆర్టీస్ని చదవండి. అండ్ ఇది మనకు థర్డ్ రీడింగ్ అవుతుంది. ఇలా 3 readings ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా ఎన్సీఆర్టీస్ పైన ఒక గ్రిప్ ఉంటుంది. ఇలా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఎన్సీఆర్టీస్ని కంప్లీట్ చేయండి. ఇవి బేసిక్స్ బుక్స్ కాబట్టి మనకి త్వరగానే అర్థమవుతాయి, అంత టైం ఏం తీసుకోదు. అండ్ సెకండ్ ఫేజ్. ఈ సెకండ్ ఫేజ్లో మార్చ్, ఏప్రిల్, మే. ఇక్కడ నుంచి మనం కోర్ సబ్జెక్ట్స్, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ని చదవాలి అండ్ స్టాండర్డ్ బుక్స్. మార్చ్, ఏప్రిల్, మేలో మార్చ్ తీసుకుంటే పాలిటీ చదివారనుకోండి, ఈ మంత్ మొత్తం పాలిటీయే ఉంటుంది కాబట్టి ఈరోజు చదివిన దాన్ని రేపు రివిజన్ చేయండి అండ్ రేపు చదవాల్సింది కూడా రేపు చదవాలి. అలాగా మనం రివిజన్ కూడా చేయాలి. నెక్స్ట్ న్యూస్ పేపర్ని కూడా చదవడం స్టార్ట్ చేయండి. సీసాట్కి డైలీ ఒక 1 hour ఇవ్వండి. సీసాట్ని అయితే ఈజీగా తీసుకోవద్దు. ఆప్షనల్స్ మనకు 2 papers ఉంటాయి కాబట్టి ఇక్కడ పేపర్ 1ని చదవడానికి స్టార్ట్ చేయండి. అండ్ మనం పాలిటీ చదువుతున్నాం కాబట్టి పాలిటీకి సంబంధించిన పీవైక్యూస్ని సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఏప్రిల్. ఈ ఏప్రిల్లో హిస్టరీలో ఏన్షియన్ హిస్టరీ అండ్ మెడివల్ హిస్టరీని చదవండి. మార్చి మంత్లో చదివిన పాలిటీని రివిజన్ చేయాలి. సీసాట్కి డైలీ 1 hour. ఇక్కడ కూడా ఆప్షనల్ పేపర్ 1 చదవాలి. న్యూస్ పేపర్. మనం హిస్టరీ చదువుతున్నాం కాబట్టి హిస్టరీకి సంబంధించిన పీవైక్యూస్ని సాల్వ్ చేయండి. ఇక్కడ మనం మార్చ్, ఏప్రిల్లో ఆప్షనల్ పేపర్ 1ని కంప్లీట్ చేయాలి. అండ్ మే మంత్లో మనం మోడర్న్ హిస్టరీ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ ఆప్షనల్ పేపర్ 2 వస్తుంది. ఇప్పటి వరకు మనం 2 months ఆప్షనల్ పేపర్ 1 చదివాం కాబట్టి మే నుంచి ఆప్షనల్ పేపర్ 2ని చదవండి. నెక్స్ట్ న్యూస్ పేపర్. ఇక్కడ మోడర్న్ హిస్టరీ చదువుతున్నాం కాబట్టి మోడర్న్ హిస్టరీకి సంబంధించిన పీవైక్యూస్ని సాల్వ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ఫేజ్. జూన్, జూలై, ఆగస్ట్లో మీరు ఏం చేయాలి అంటే, జూన్లో జియోగ్రఫీ. మీరు ఆల్రెడీ ఎన్సీఆర్టీస్ని చదివారు కాబట్టి జియోగ్రఫీకి మోస్ట్లీ క్లాస్ 11th and 12th ఎన్సీఆర్టీస్ పైననే కాన్సన్ట్రేట్ చేయాలి. ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి మంచిగా గుర్తొస్తుంది అండ్ ఇక్కడ మీరు నోట్స్ అనేది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మేలో మోడర్న్ హిస్టరీ చదివారు కాబట్టి ఇక్కడ మోడర్న్ హిస్టరీకి సెకండ్ రీడింగ్ ఇవ్వండి. సీసాట్కి 1 hour. ఇక్కడ ఆప్షనల్ పేపర్ 2 న్యూస్ పేపర్. జియోగ్రఫీ చదువుతున్నారు కాబట్టి పీవైక్యూస్ని జియోగ్రఫీకి సంబంధించి సాల్వ్ చేయండి. నెక్స్ట్ జూలైలో ఎకానమీలో
మనకు బడ్జెట్ ఉంటుంది, ఎకనామిక్ సర్వే ఇవి కూడా కవర్ చేస్తూ చదవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ జియోగ్రఫీకి రివిజన్ చేయాలి. సీసాట్ 1 అవర్. జూన్‌తో పేపర్ 1, పేపర్ 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ మనం జూలై నుంచి ఆప్షనల్ పేపర్ 1 అండ్ పేపర్ 2ని రివిజన్ స్టార్ట్ చేయాలి. ఇంకా న్యూస్ పేపర్ ఎకానమీకి సంబంధించిన పీవైక్యూస్ని సాల్వ్ చేయండి. ఆగస్ట్ మంత్లో మనకి ఎథిక్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి GS4 ఎథిక్స్ కాబట్టి ఎథిక్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ ఎకానమీ రివిజన్ అంటే మనకు ఇక్కడ కోర్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. అండ్ న్యూస్ పేపర్ ఎథిక్స్ పీవైక్యూస్ని సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఫేజ్ అంటే 4th ఫేజ్. ఈ 4th ఫేజ్లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మీరు ఏం చేయాలి అంటే సెప్టెంబర్లో ఎన్విరాన్మెంట్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్. మీరు ఆర్ట్ అండ్ కల్చర్ని ఎన్విరాన్మెంట్ దగ్గరైనా చదవండి, లేకపోతే మోడర్న్ హిస్టరీ దగ్గరైనా కవర్ చేయండి. అండ్ ఎథిక్స్ రివిజన్ చేయాలి. సీసాట్కి 1 అవర్. ఆప్షనల్ పేపర్ 1, పేపర్ 2ని ఇక్కడ కూడా రివిజన్ చేయండి. అండ్ న్యూస్ పేపర్ చదవాలి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎన్విరాన్మెంట్కి అండ్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన పీవైక్యూస్ని సాల్వ్ చేయండి. అండ్ ఇక్కడ మనకు సీసాట్ ఆప్షనల్ పేపర్స్, న్యూస్ పేపర్, ఆన్సర్ రైటింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అక్టోబర్లో ఏం చేయాలి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవి మనకు త్వరగానే కంప్లీట్ అవుతుంది. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు న్యూస్ పేపర్ చదువుతాం కాబట్టి న్యూస్ పేపర్లోనే కవర్ అయిపోతుంది. నెక్స్ట్ నవంబర్ మంత్లో గవర్నెన్స్ని చదవాలి. ఎవ్రీ మంత్లో మనకు సీసాట్, న్యూస్ పేపర్ కామన్గా ఉంటుంది. అండ్ సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూస్ కూడా కామన్. 5th ఫేజ్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. డిసెంబర్లో ఏం చదవాలి అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇవి చాలా చిన్న చిన్న టాపిక్స్ కాబట్టి మీరు ఈజీగానే కంప్లీట్ చేయొచ్చు. డైలీ ఒక 2 అవర్స్ ఇచ్చినా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఆన్సర్ రైటింగ్ని కంటిన్యూ చేస్తే కంటిన్యూ చేయండి, లేకపోతే ఆన్సర్ రైటింగ్ని స్టాప్ చేయండి. ఇక్కడ మెయిన్గా ఇక్కడ నుంచి మార్క్స్ని ఇవ్వడానికి ట్రై చేయండి. మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మార్క్స్ని ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ జనవరిలో సీసాట్కి కూడా హై లెవెల్లో ప్రాక్టీస్ అనేది చేయండి. అంటే సీసాట్కి ఇక్కడ నుంచి ఎక్కువ టైం ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ జిఎస్ సబ్జెక్ట్స్ అండ్ సీసాట్కి రెండిటికి కలిపి మార్క్స్ ఇవ్వండి. పీవైక్యూస్ ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించిన పీవైక్యూస్ని చూడండి. ఎందుకు అంటే మనకు మేలో ఆర్ జూన్ స్టార్టింగ్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేయాలి అంటే ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి రివిజన్ అనేది స్టార్ట్ చేయాలి. రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తూ ఉండాలి. ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే మనము ఆల్ సబ్జెక్ట్స్ 1 by 1 లైక్ కోర్ సబ్జెక్ట్స్ నుంచి రివిజన్ చేస్తూ ఉండాలి. న్యూస్ పేపర్ రీడింగ్ జరుగుతూనే ఉండాలి, మార్క్స్ ఇస్తూ ఉండాలి. ఇది మాత్రం మే వరకు కంటిన్యూ అవుతుంది. ఫిబ్రవరి నుంచి మే వరకు రివిజన్ అనేది ఉంటుంది. ఇలాగా స్ట్రాటజీ అనేది చేసుకోండి. మీకు ఎలా పాసిబుల్ అయితే అలా చేసుకోండి. ఇలా ఫాలో అవ్వమని నేను చెప్పను. అందరికీ స్ట్రాటజీ ఒకేలా ఉండదు అండ్ అందరి టైమింగ్స్ కూడా ఒకేలా ఉండవు. కాబట్టి మీరు ఓన్గా స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఈ వీడియో హెల్ప్ అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.